నా గురించి ఇంట్రొడక్షన్ ఇస్తా. ఆ తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం. ఆ లోపు ఎవరన్నా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే యాడ్ అవుతారు. స్టోరీ ఏంటంటే, మనకు ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడు, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నైట్ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంటుంది. అదేందనేది మీకు నేను చెప్తాను. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడు. ఆయన టార్గెట్ ఏంటంటే ఒక ₹1,00,00,000 పాలసీ. ₹1,00,00,000 ఎవరితోటైనా చేయించాలనేది తన టార్గెట్. ₹1,00,00,000 పాలసీ చేయించాలంటే అంత అల్లటప్ప వ్యక్తులతో అయ్యే పని కాదు కదా. సో ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని చూజ్ చేసుకుంటాడు. చూజ్ చేసుకుని ఏం చేస్తాడంటే, రోజు ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు తనకు చెప్పడానికి. అయితే ఆ బిజినెస్ మ్యాగ్నెట్ మనస్తత్వం ఎట్లాంటిది లీడర్స్ అంటే, తన వైఫ్ కి తనకి అస్సలు పడదు. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఏదో లొల్లిలు ఉంటాయి. ఆ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఏంటంటే, నేను చనిపోయినాక వచ్చే డబ్బులతోటి ఈమె ఎంజాయ్ చేయడం ఏంటి, ఇది బాగాలేదు అని చెప్పేసి పాలసీ చేయొద్దు అనేది ఆయన టార్గెట్. సో ఈ ఏజెంట్ పని ఏంటంటే, ఎలాగైనా ఈ సార్ తోటి ఎల్ఐసి పాలసీ చేయించాలనేది ఈయన ప్లాన్. సో ఆయననేమో ఎట్లయినా ఎల్ఐసి తీసుకోవద్దు అనేది ఆయన టార్గెట్, ఎట్లనైనా ఎల్ఐసి ఈయనతోటి ఇప్పించాలనేది ఈయన టార్గెట్. సో ఎవరి టార్గెట్ లో వాళ్ళు పోరాడుతూ ఉంటారు. అయితే ఈ ఎల్ఐసి ఏజెంట్ రోజు తన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన పిఏని కలుస్తాడు, బిజినెస్ మ్యాన్ పిఏని. ఆ పిఏ ఏం చేస్తాడంటే, సార్ ఈరోజు వద్దన్నాడు సారు, తీసుకోడంట అని చెప్తాడు. అట్లా రిపీటెడ్ గా వెళ్తా ఉంటాడు లీడర్స్ ఏజెంట్ అనేటైనా. ఓ 2 రోజులు ఆగి మళ్ళీ వెళ్తాడు, 4 రోజులు ఆగి మళ్ళీ వెళ్తాడు, 5 రోజులు ఆగి మళ్ళీ వెళ్తాడు, ఒక 10 రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్తాడు. ఇట్లా ఒక 100 times సేమ్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్తాడు. ఆ పిఏ సేమ్ ఆన్సర్ చేస్తాడు, మా సార్ తీసుకోడంటే నువ్వు వెళ్ళు, మా సార్ తీసుకోడంటే నువ్వు వెళ్ళు. అట్లా ఒక 100 సార్లు అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమైతుందంటే, ఆ బిజినెస్ మ్యాన్ యొక్క వైఫ్ ఎందుకో ఆ రోజు పొద్దున్నే లేచి ఆ బిజినెస్ మ్యాన్ కు మంచి నవ్వుతోటి ఒక మంచి కాఫీ తెచ్చేయడం, ఆ రోజు ఆ డేను చాలా మంచిగా హ్యాపీగా స్టార్ట్ చేస్తారు అంట వాళ్ళిద్దరు. ఏ లొల్లి లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ బిజినెస్ మ్యాన్ కూడా హ్యాపీ మూమెంట్ లో ఉంటాడు. యాజ్ యూజువల్ గా ఆ రోజు కూడా ఎల్ఐసి ఏజెంట్ ఆఫీస్కి వచ్చి ఆ పిఏని కలుస్తాడు. ఆ పిఏ పోయి వాళ్ళ బాస్ ని అడుగుతాడు, సార్ ఏజెంట్ వచ్చినట్టే, సరే లోపలికి రమ్మని చెప్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే, ఆ ఎల్ఐసి ఏజెంట్ పాలసీ గురించి మొత్తం చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ ఓకే చెప్తాడు. ఓకే చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, బాబు ఇంతకుముందు దాదాపు ఒక 100-110 సార్ల డిఫరెంట్ ఎల్ఐసి ఏజెంట్లు వచ్చిపోయాయా, నేను ఎవరి దగ్గర కూడా పాలసీ తీసుకోలేదు, నీ దగ్గరనే నేను పాలసీ తీసుకున్నా, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతునివి, ఈరోజు నేను మంచి మూడ్ లో ఉన్నా అని చెప్తాను. చెప్తే ఆ ఎల్ఐసి ఏజెంట్ ఏం చెప్తాడంటే, సార్ ఇంతకుముందు 110 సార్లు వచ్చింది కూడా నేనే సార్ అని చెప్తున్నాను. ఆ ఎల్ఐసి ఆ బిజినెస్ మ్యాన్ షాక్ అవుతాడు. సో ఇక్కడికి స్టోరీ ఎండ్ అవుతుంది లీడర్స్. అసలు స్టోరీ ఏంటంటే, నేను ఈ స్టోరీని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక రంగంలో మనం సక్సెస్ కావాలి అంటే. సో ప్రయత్నం చేయాలి, మళ్ళీ చేయాలి, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అనమాట. మన వెస్టేజ్ కూడా చాలా మంది జాయిన్ అవుతారు, ఒక 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు. నాట్ ఓన్లీ వెస్టేజ్, ఏదైనా 3 నెలలు చూస్తారు, 4 నెలలు చూస్తారు, 5 నెలలు చూస్తారు, డ్రాప్ అయిపోతారు సక్సెస్ రావట్లేదని. సక్సెస్ రావాలంటే లీడర్స్ చివరి వరకు మనం ప్రయత్నం చేయాలి. అంతే ఏకాగ్రతతోటి, అంతే కాన్సన్ట్రేషన్ తోటి, అంతే పంచువాలిటీ తోటి, అంతే స్టెబిలిటీ తోటి ట్రై చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ అనేది ఏదో 1 రోజు 2 రోజులు ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఏ ఆట అయినా చివరి వరకు ఆడితేనే మనకు గెలుపా ఓటమే తెలిసేది, మధ్యలోనే డ్రాప్ అయితే కాదు. సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. 1-2 సార్లు ప్రయత్నించి ఒక 10 మంది వ్యక్తులను కలిసి, ఒక 20 మంది వ్యక్తులను కలిసి, ఒక 100 మంది వ్యక్తులను కలిసిన తర్వాత డ్రాప్ అయిపోతా ఉంటారు. ఆ 101 వ్యక్తి నీకు 100 మంది తీసుకొచ్చే వ్యక్తి రావచ్చు, 1000 మందిని తీసుకొచ్చే వ్యక్తి రావచ్చు. సో 100 మందిని ప్రయత్నించాం కదా అని డ్రాప్ అయిపోతే వచ్చే 101 వ్యక్తి వండర్ఫుల్ వ్యక్తి రావచ్చు లీడర్స్. సో నేను ఈ స్టోరీ మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఓపిక తోటి ప్రయత్నిస్తే సక్సెస్ అనేది 100% మన కాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో నా ఇంటెన్షన్ అది. థ్యాంక్ యూ లీడర్స్. ఒక 20 మంది వెరిగిరు. అయితే టాపిక్ లోకి వెళ్లే ముందు నా గురించి నేను చెప్తాను, ఒక 2 minutes. నా పేరు వచ్చేసి గోపి.
నేను ఎంబీఏ చదువుకున్నా. మా ప్రాపర్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్, మోత్కూర్ మండలం, దత్తప్పగూడెం విలేజ్. నేను బిఫోర్ వెస్టేజ్ ఒక ఎన్జిఓల మేనేజర్గా వర్క్ చేసేవాడిని. యాదాద్రి భువనగిరి డిస్టిక్ మేనేజర్గా పనిచేసేవాడిని. నాకు ఈ బిజినెస్ను పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్ ప్రశాంతి మేడం అండ్ నరేష్ సార్ వచ్చేసి కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో సార్ పరిచయం చేసినప్పుడు నేను పెద్దగా బిలీవ్ చేయలేదు. ఆ తర్వాత నేను ఒక 4 రోజులు టైం వేస్ట్ చేసిన తర్వాత దీన్ని టేకప్ చేసి ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాను లీడర్స్. సో ఇది షార్ట్ అండ్ స్వీట్గా నా టెస్టిమోనీ. మనం టాపిక్లోకి వెళ్దాము. అయితే నేను ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఏంటంటే ఒకటే ప్రొడక్ట్ లీడర్స్, ఒకటే ప్రొడక్ట్. నేను ఈ సెషన్ అంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను తీసుకున్న ప్రొడక్ట్ పేరు వచ్చేసి కోఎంజైమ్ Q10. ఓకేనా, కోఎంజైమ్ Q10. నాకు షేరింగ్ ఆప్షన్ ఉన్నది కదా సార్? సార్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా సార్, విజిబుల్ ఉందా వెంకట్ సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే సార్, అయితే నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి కోఎంజైమ్ Q10 లీడర్స్. ఈ కోఎంజైమ్ Q10 నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా మందికి Q10 గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రోడక్ట్ ఉందని కూడా చాలా మందికి తెలియదు లీడర్స్. సో నాకు తెలిసినంత వరకు మీకు దీని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా మందికి కూడా తెలియదు. మన దాంట్లో కూడా చాలా మందికి ఈ ప్రోడక్ట్ ఉన్నదన్న విషయం కూడా తెలియదు. పర్టికులర్గా నేను ఈ కోఎంజైమ్ Q10 సెలెక్ట్ చేసుకోవడానికి, దీని గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కోఎంజైమ్ Q10 అనేది ప్రపంచంలో ఈ జబ్బుకు మందు లేదు, ఇంకా ఈ వ్యక్తిని ఎవరు బ్రతికించలేరు, ఈ రోగాన్ని ఎవరు నయం చేయలేరు, ఇంకా ఆ వ్యక్తి పని అయిపోయినట్టే అని ఏమైనా ఇటువంటి రోగాలు ఉంటాయి అంటే, ఈ ప్రపంచంలో ఈ రోగానికి మందు లేదు అనే రోగాలు ఏమైనా ఉంటే ఆ రోగాన్ని కూడా, ఆ జబ్బును కూడా నయం చేసే శక్తి ఈ కోఎంజైమ్ Q10కు ఉన్నది లీడర్స్. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది అన్నమాట. ఇది ఈ జబ్బు అనేది నయం కాదు అనుకున్న రోగాలకు కూడా దీన్ని క్యూర్ చేసే పవర్ ఉంటుంది అనమాట. ఓకేనా, కోఎంజైమ్ Q10 అనేది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇది జబ్బులను నయం చేసేది. యాంటీ ఆక్సిడెంట్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచేది అన్న మీనింగ్ వస్తుంది. ఇది మన శరీరంలో ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫస్ట్ మన బాడీ స్ట్రక్చర్ గురించి మనకు తెలియాలి. ఓకేనా, మన బాడీ ఎట్లా ఉంటుంది ఏం కథ, మన బాడీ స్ట్రక్చర్ను బట్టి ఇది మనకు ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది లీడర్స్. ఓకేనా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మన ఈ మానవ శరీరం అనేది అనేక కణాల యొక్క కలయిక. ఓకేనా, అది ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు, ఇటుక ప్లస్ ఇటుక కట్టి ఒక ఇల్లుని ఎట్లా కలుస్తామో, కొన్ని ఇటుకలు కలిస్తే ఒక గోడ ఎట్లా అవుతుందో, కొన్ని గోడలు కలిస్తే ఒక ఇల్లు ఎట్లా అవుతుందో, అట్లనే మనం మానవ శరీరం లేదా ఒక జంతువు యొక్క శరీరం నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే లీడర్స్, కొన్ని కణాల కలయికనే మన శరీరం యొక్క నిర్మాణం. కొన్ని కణాలు కలిస్తే ఏమవుతుందంటే ఒక అవయవం అవుతుంది. కొన్ని అవయవాలు కలిస్తే ఏమవుతుందంటే ఒక హ్యూమన్ బాడీ, ఒక జంతువు యొక్క స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. ఈ కణాల యొక్క కలయికనే మనం హ్యూమన్ బాడీ అంటాం. అయితే మనం తీసుకునే ఆహారం, నీరు ఏదైనా కానీ అది మొదటగా మన శరీరంలోని కణాలకు వెళ్తుంది. ఏదైతే ఈ కణం ఉందో, ఈ కణంలో ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఉంటుంది, అది మైటోకాండ్రియా లీడర్స్. సో మీకు కనిపిస్తుంది చూడండి మన డయాగ్రామ్లో, పైన ఉంటుంది మైటోకాండ్రియా అనేది. ఈ కణం లోపల మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియాని ఏమంటాం అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్స్. అంటే సెల్స్కి ఏదైతే శక్తినిస్తుందో దాన్నే మనం మైటోకాండ్రియా అంటాం. అంటే ఈ మైటోకాండ్రియా మన బాడీ మొత్తానికి కూడా శక్తిని సరఫరా చేస్తుంది. మనం తినాలి, నడవాలి, పరిగెత్తాలి, ఇట్లాంటి అన్నిటికి కూడా మనకు శక్తి కావాలి కదా. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కణం లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా.
ఈ మైటోకాండ్రియా అనేది కణానికి శక్తినిస్తుంది. ఈ కణం అనేది అవయవాలకు శక్తినిస్తుంది. ఈ అవయవాలన్నీ కలిస్తేనే మన బాడీ. సో మనం నడవాలన్నా, తినాలన్నా, పరిగెత్తాలన్నా ఇవన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి సెల్స్. ఈ సెల్స్ లోపల ఉన్న మైటోకాండ్రియా శక్తిని ఇవ్వడం వల్లనే ఈ ప్రతి కణం అనేది యాక్టివ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లీడర్స్, ఈ మైటోకాండ్రియా శక్తిని అందించేది మన కోఎంజైమ్ Q10. అర్థమైందా లీడర్స్? మన బాడీకి శక్తి కావాలంటే కణం నుంచి రావాలి, కణానికి శక్తి కావాలంటే మైటోకాండ్రియా నుంచి రావాలి. మరి మైటోకాండ్రియాకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మైటోకాండ్రియాకు శక్తి కావాలంటే డైరెక్ట్ కోఎంజైమ్ Q10 నుంచి వస్తుంది. అయితే మరి ఈ కోఎంజైమ్ Q10 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కోఎంజైమ్ Q10 అనేది మన శరీరానికి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా కోఎంజైమ్ Q10 అనేది బాడీలోనే డిఫాల్ట్ గా తయారవుతుంది లీడర్స్. కోఎంజైమ్ Q10 అనేది బాడీలోనే దానంతల అదే తయారు చేసుకుంటుంది మనకు ఒక 12 సంవత్సరాలు వచ్చే వరకు. ఆ 12 సంవత్సరాలు దాటిన తర్వాత మనం తీసుకునే ఆహారంలో ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఓకేనా లీడర్స్? అర్థమవుతుంది కదా? మరొకసారి నేను రిపీట్ చేస్తా చూడండి. మనకు హ్యూమన్ బాడీకి శక్తి కావాలంటే కణం నుంచి వస్తుంది. ఈ కణానికి శక్తి కావాలంటే కణం లోపల ఉండేటువంటి మైటోకాండ్రియా నుంచి వస్తుంది. ఈ మైటోకాండ్రియాకి శక్తి కావాలంటే డైరెక్ట్ మనకు కోఎంజైమ్ Q10 నుంచి వస్తుంది. మరి ఈ కోఎంజైమ్ Q10 మన బాడీకి ఎట్లా వస్తుంది అంటే, 12 సంవత్సరాల వరకు కూడా డిఫాల్ట్ గా మన బాడీలోనే కోఎంజైమ్ Q10 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మన బాడీలో మనం తీసుకునే ఆహారంలో కొద్ది మొత్తంలో కోఎంజైమ్ Q10 అనేది మనకు దొరుకుతుంది. మన బాడీకి డైలీ 60 to 100 mg కోఎంజైమ్ Q10 అవసరం అవుతుంది. ఈ 60 to 100 mg కోఎంజైమ్ Q10 అందిస్తేనే మన బాడీలో ఉన్న అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ కోఎంజైమ్ Q10 అనేది యాంటీ ఆక్సిడెంట్. ముఖ్యంగా ఇది జున్ను, బ్రకోలి ఆకులు, చేపలు, సో ఇలాంటి వాటిలో మాత్రమే దొరుకుతుంది. జున్ను, బ్రకోలి ఆకులు, చేపలు, వీటిలో మాత్రమే ఈ కోఎంజైమ్ Q10 దొరుకుతుంది. ఇవి అన్ని మనం రెగ్యులర్ గా తీసుకుంటామా అంటే ఎవరం కూడా తీసుకోము. సో ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ అనేది మన శరీరంలో చాలా రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది లీడర్స్. సో ఈ కోఎంజైమ్ Q10 అనేది మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా మనకు అందుతుంది. కానీ ఇవి రేర్ ప్రొడక్ట్స్. జున్ను, బ్రకోలి ఆకులు, చేపలు అనేవి మనం రేర్ గా తీసుకుంటాం కాబట్టి మన ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ అనేది ఉంటుంది లీడర్స్. ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ ఉండడం వల్ల చాలా రకాల రోగాలకు మూల కారణమే ఇది. మనిషి చనిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒక మెయిన్ కారణం ఏంటంటే ఈ కోఎంజైమ్ Q10 లోపించడం అని మనలో చాలా మందికి తెలియదు. ఈ కోఎంజైమ్ Q10 లోపించడం వల్లనే చాలా మంది చనిపోతారు అన్న విషయం మనకు తెలియదు లీడర్స్. దీని గురించి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే లీడర్స్, జపాన్ లో ఒక ఆవు మంచి హెల్దీగా ఉంటది, అది సడన్ గా చనిపోతుంది. ఇంత హెల్దీగా ఉండే ఆవు ఎందుకు చనిపోయింది అని తెలుసుకుంటే దాని గుండె లోపల కొన్ని కణాలు ఉంటాయి కదా, ఆ కణాల్లో కోఎంజైమ్ Q10 లోపం ఉండటమే ప్రధాన కారణమని అక్కడి డాక్టర్స్, సైంటిస్టులు కూడా తేల్చేసింది. సో గుండె లోపల ఉండే కణాలలో కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ ఉన్నది. సో ఈ ఆవు ఇంత హెల్దీ ఉన్నా కానీ చనిపోయింది అని చెప్తారన్నమాట. ఇది ఆవుకైనా లేక ఈ కోఎంజైమ్ Q10 లోపం వల్ల మనుషులకు కూడా ఏదైనా ప్రమాదం ఉన్నదా అని పరిశోధనలు చేస్తే తెలిసింది ఏంటంటే, మనిషి మరణానికి మేజర్ రీజన్స్ లో ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్ లీడర్స్. సో మనిషి మరణానికి కూడా ఈ కోఎంజైమ్ Q10 అనేది లోపించడం అనేది మేజర్ రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం లీడర్స్. డాక్టర్ R.D. స్టెయిన్ అనే పెద్ద డాక్టర్ ఉండేవాడు. తనకు తన భార్య ఉంటది కదా, ఆమెకు ఒక అరుదైన రోగం వచ్చింది. దాని పేరు ఏంటంటే ఫైబ్రోమయాల్జియా అనే ఒక పెద్ద డిసీజ్ వస్తుంది. ఈ జబ్బు వచ్చింది. అది ఎలాంటి జబ్బు అంటే లీడర్స్, దీని లక్షణం ఎట్లా ఉంటాయంటే, శరీరం మొత్తం క్షీణించిపోయి, కండరం మొత్తం కరిగిపోయి, ఎముకలు, స్కిన్ మాత్రమే వెళుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎముకలు కూడా అంటాం కదా, అట్లా తయారవుతుంది అన్నమాట శరీరం. దీనికి మందులు లేవని అందరు డాక్టర్లు తేల్చేసారు. సో చాలా మంది దగ్గర తిరిగిరు. ఈ R.D. స్టెయిన్ అనేట ఆయన కూడా చాలా పెద్ద డాక్టరు, రకరకాల డాక్టర్ల దగ్గర తిరిగిరు. సో ఈ R.D. స్టెయిన్ పెద్ద డాక్టర్స్ కలవడం వలన
ఈయన పెద్ద డాక్టర్ కావడం వలన పెద్ద పెద్ద డాక్టర్స్ ప్రపంచంలోని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి తిప్పడం, అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ని కలవడం జరిగింది. కానీ అందరి నోటి నుంచి ఈ ఆర్టిస్టైన్ విన్న ఒకే ఒక కామన్ మాట ఏంటంటే, ఈ జబ్బుకు మందు లేదు, ఈమె ఎప్పుడైనా చనిపోవచ్చు, తన లైఫ్ కి గ్యారెంటీ లేదు అని ఇతను విన్న కామన్ వర్డ్ అనమాట. అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ కలిసిన తర్వాత ఆయన విన్న కామన్ వర్డ్ అదే, ఈ జబ్బుకు మందు లేదు, ఈమె ఎక్కువ రోజులు బతకదని. సో ఈ దంపతులు బాగా అలసిపోతారు, అటు ఇటు తిరిగి బాగా బాధపడతారు. ఆమె కూడా మందు లేదని తెలిసి మానసికంగా కూడా కుంగిపోయి మరణానికి దగ్గరవుతుంది. కానీ ఆ సమయంలో వీళ్ళిద్దరు ఒక ఫ్లైట్ లో జర్నీ చేస్తూ ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్. ఆ ఫ్లైట్ జర్నీ వీళ్ళ జీవితాన్ని మలుపు తిప్పింది లీడర్స్. అన్ని దేశాలు హాస్పిటల్స్ తిరిగి వాళ్ళు ఒక ఫ్లైట్ లో ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు ఆ ఫ్లైట్ లో ఒక ఆవిడ వీళ్ళ గురించి తెలుసుకొని అడుగుతుంది, ఏంటి మీకు మేడం ఇట్లా ఉన్నది అంటే చెప్తారు వాళ్ళు, ఇట్లా సంగతి మేడం, ఈమెకు ఫైబ్రోమాల్జియా అనే ఒక అరుదైన వ్యాధి వచ్చింది, దీనికి మందు లేదు అని చెప్తే ఆ ఫ్లైట్ లో వీళ్ళతో కూర్చున్న ఆ వ్యక్తి ఏం చెప్తుందంటే, సార్ నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను, మా దగ్గర కో ఎంజైమ్ క్యూటెన్ అనేది ఒక ప్రొడక్ట్ ఉంది, ఒక సప్లిమెంట్ ఉన్నది, ఇది ఒక్కసారి ప్రయత్నించి చూడండి అని చెప్తుంది. చెప్తే అప్పుడు ఆ డాక్టర్ లోపల నవ్వుకుంటాడు, మేడం ప్రపంచంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ మేజర్ హాస్పిటల్స్ మేము కన్సల్ట్ చేశాము, అక్కడ నయం కాని రోగము మీ కోఎంజైమ్ క్యూటెన్ వల్ల నయమవుతుందా అని తను నవ్వుకుంటాడు. నవ్వుకున్న తర్వాత సరే ఏదేమైనా కానీ ఆమె మరణానికి దగ్గర అవుతుంది కదా, చివరి ప్రయత్నంగా ట్రై చేసి చూస్తాము అని ఈ కోఎంజైమ్ క్యూటెన్ తీసుకుంటారు తన దగ్గర. తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు లీడర్స్ అంటే, ఆ కోఎంజైమ్ క్యూటెన్ వాడడం స్టార్ట్ చేస్తారు. అది స్టార్ట్ చేసిన ఒక 6 నుంచి 8 months లోనే వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతారు, ఇదేంటి అని. వాళ్ళు ఒక 1 year వాడతారు. 1 year వాడినాక ఈ ప్రాబ్లం నుండి దాదాపు బయటకు వచ్చేస్తారు అన్నమాట. ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్స్, ఎవరు కూడా ఈ జబ్బుకు మందు లేదన్న చోట ఈ కోఎంజైమ్ క్యూటెన్ ఒక ప్రాణాన్ని నిలిపింది. ఎప్పుడైతే వాళ్ళ భార్య ప్రాణాన్ని ఈ కోఎంజైమ్ క్యూటెన్ కాపాడిందో, ఆర్టిస్టైన్ అనే డాక్టర్ ఒక బుక్కే రాసిరు, దాని పేరు పోషక ఔషధాలు. అయితే ఈ బుక్ మొత్తం లీడర్స్ ఏంటంటే కోఎంజైమ్ క్యూటెన్ గురించే ఆయన టోటల్ ఒక బుక్ రాసింది. ఒక సప్లిమెంట్ మీద ఒక బుక్ ఉందంటే ఇది ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ కోఎంజైమ్ క్యూటెన్ మీదనే ఒక బుక్ అంతా ఉన్నది లీడర్స్. ఒక సప్లిమెంట్ మీద టోటల్ గా ఒక బుక్కే ఉందంటే ఒకసారి ఊహించుకోండి మీరు, కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. అయితే ఈ బుక్ లో అతను ఏం రాసిందంటే, కోఎంజైమ్ క్యూటెన్ అనేది మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తుంది, కోఎంజైమ్ క్యూటెన్ వలన కలిగే లాభాలు ఏంటి, ఈ క్యూటెన్ అనేది మన మానవ శరీరంలో ఎంత అవసరం అనేది చాలా క్లియర్ గా ఆ బుక్ లో తను రాసింది అన్నమాట. ఒక బుక్కే తను రాసి రిలీజ్ చేసింది. ఈ క్యూటెన్ పని మెయిన్ గా కణానికి శక్తినివ్వడం. దీని వలన కణంలో ఉన్న మైట్రోకాండ్రియా ప్రతి కణానికి శక్తిని పాస్ చేస్తుంది. దీనివల్ల మన బాడీలో ఆర్గాన్స్ అంటే గుండె, లివర్, బ్రెయిన్, కిడ్నీ, స్కిన్, లంగ్స్, ఈ 6 అవయవాలకు కూడా శక్తినిస్తుంది అన్నమాట. మళ్ళొకసారి రిపీట్ చేస్తూ చూడండి లీడర్స్, ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఏంది మన మైట్రోకాండ్రియాకు శక్తిని ఇవ్వడం వల్ల ఇది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని యాక్టివ్ చేస్తుంది. ఒక 6 ఆర్గాన్స్ ని, అది గుండె, లివర్, బ్రెయిన్, కిడ్నీ, స్కిన్ అండ్ లంగ్స్, ఈ 6 అవయవాలకు కూడా శక్తిని ఇస్తుంది. ఈ మైట్రోకాండ్రియా శక్తినిచ్చేది కోఎంజైమ్ క్యూటెన్. ఫస్ట్ చెప్పినా కదా నేను, మనం చేసే ప్రతి క్రియకు కూడా, అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడడం, తినడం, నడవడం, ప్రతి చర్యకు కూడా ఇండైరెక్ట్ గా కారణం ఏంటి లీడర్స్ అంటే, మనకు తెలియని విషయం, మనం చేసే ప్రతి చర్యకు కూడా మెయిన్ కారణం వచ్చేసి కోఎంజైమ్ క్యూటెన్. ఇంకా దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఈ రోజుల్లో మనం చాలా మేజర్ ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తా ఉన్నాము. చాలా మందికి సంతానలేమి అనేది ఒక మేజర్ కారణం ఉంది లీడర్స్. ఒక 20 years బ్యాక్ మనం చిన్నగా ఉన్న టైంలో ఊర్లో చూస్తే పిల్లలు కాని వాళ్ళు ఊరికి 1 or 2 ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు నవ్వే డేస్ ఈ రోజులలో చూస్తే ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటున్నారు.
అంటే అప్పుడు ఊరికి ఒకరు ఇద్దరు ఉండేటోళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటున్నారు. మరి దీనికి మేజర్ కారణం ఏంటి లీడర్స్ అంటే ఆ మనం వాడుతున్న రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, ఇంకా రకరకాల వాతావరణ మార్పులు కావచ్చు, మన బాడీలో మార్పులు కావచ్చు, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. వారిలో మెయిన్ గా చెప్పుకునే రీజన్ ఏంటంటే మగవాళ్ళలో పిల్లలు కాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్పర్మ్ కౌంట్ తగ్గడం అన్నమాట. అంటే ఆ వీరి ఎవరైతే మగవారు ఉన్నారో వీరి వీర్యంలో శుక్రకణాల సంఖ్య అనేది తగ్గిపోవడం వల్ల పిల్లలు కాకపోవడం అనేది ఒక పెద్ద రీజన్ ఉంటుంది లీడర్స్. మరి శుక్రకణాలు తగ్గుతున్నాయి అంటే ఏంటి అనేది కొంచెం క్లియర్ గా చెప్తా, వినండి మీరు. స్పమ్ లో 3 రకాల కణాలు ఉంటాయి. పురుషుల స్పమ్ లో 3 రకాల సెల్స్ అనేవి ఉంటాయి. మొదటిది వచ్చేసి మెటలిటీ సెల్స్ అంటారు, రెండోది నాన్ మెటలిటీ, మూడోది డెడ్ సెల్స్. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా చూడండి లీడర్స్. మెటలిటీ అంటే దీన్ని కదిలే కణం అంటారు అనమాట, మన శుక్ర కణాల్లో ఉంటాయి. నాన్ మెటలిటీ అంటే బ్రతికి ఉండి కూడా కదలలేని కణాలు. డెడ్ సెల్స్ అంటే చనిపోయిన కణాలు. మెటలిటీ కణాలు అంటే కదిలే కణాలు, నాన్ మెటలిటీ కణాలు అంటే బ్రతికి ఉండి కూడా కదలలేని కణాలు, డెడ్ సెల్స్ అంటే చనిపోయిన కణాలు. అయితే ఇలా స్పర్మ్ కౌంట్ తగ్గిన వారిలో మన కోఎంజైమ్ Q10 వాడటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి లీడర్స్. ఇది కూడా మన వాళ్ళు కూడా చాలా మంది ప్రూవ్ చేసేది. శుక్ర కణాల సంఖ్య గణనీయంగా పెంచే శక్తి ఈ కోఎంజైమ్ Q10 కు ఉన్నది. మామూలుగా స్త్రీలు గర్భం దాల్చాలంటే వీర్యంలో ఉన్న మెటలిటీ కణం శుక్ర కణం ద్వారా ఇది చాలా దూరం ప్రయాణం చేసి అండాన్ని చేరుతుంది. అక్కడ ఈ అండం ప్లస్ శుక్రకణం ఈ రెండు ఫలదీకరణ చెంది ఒక జైగోట్ అనేది జైగోట్ రూపంలో ఏర్పడుతుంది. దీనినే మనం పిండం అంటారు. అయితే ఇది ఆరోగ్యంగా ఉండే వ్యక్తులలో జరిగే కామన్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఈ శుక్రకణం ఉన్నదో, ఈ మెటలిటీ కణం ఉన్నదో అది శుక్రకణంలోకి ప్రవేశించి శుక్రకణం అనేది అండాన్ని చేరుతుంది. అక్కడ అండాన్ని చేరిన తర్వాత ఈ శుక్రకణం అండం అనేది రెండు కలిసి ఫలదీకరణ చెంది ఒక పిండంగా ఏర్పడుతుంది అనమాట. దీన్నే జైగోట్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి లీడర్స్, నేను ఈ ఫిగర్ లో చూపించిన కదా, ఇది ఈ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఇది ఒక అండము, ఇక్కడ నుంచి మనకు పింక్ కలర్ లో ఉన్న ఈ 2 శుక్ర కణాలు అనమాట. ఈ 2 అండం ప్లస్ ఈ శుక్ర కణాలు కలిస్తే మనకు పిండం అనేది ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనేది మనకు ఉన్నది, దీన్నే పిండం అని అంటాం అనమాట. సో ఇది కామన్ గా హెల్తీగా ఉండే వ్యక్తుల్లో జరిగే ప్రాసెస్. మరి మనం మాట్లాడేది స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వ్యక్తుల గురించి. మెటలిటీ కణాలు తక్కువ, నాన్ మెటలిటీ కణాలు డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వ్యక్తులలో ఏంటి అంటే రీజన్ ఏంటంటే ఈ కదిలే కణాల సంఖ్య తక్కువ ఉంటది, నాన్ మెటలిటీ అండ్ డెడ్ సెల్స్ సంఖ్య ఎక్కువ ఉంటది. అయితే వీళ్ళకు మనం కోఎంజైమ్ Q10 వాడడం వల్ల అది కణాలకు శక్తినిచ్చి బ్రతికి ఉండి కదలలేనటువంటి నాన్ మెటలిటీ కణాలను కదిలేలాగా ప్రేరేపిస్తుంది. అర్థమైందా లీడర్స్? మనకు 3 రకాల కణాలు ఉంటాయి కదా. మెటలిటీ అంటేనేమో కదిలేవి, నాన్ మెటలిటీ డెడ్ సెల్స్ అంటేనేమో ఇవి కదలలేనివి. అయితే ఈ వ్యక్తులకు మనం కోఎంజైమ్ Q10 వాడియడం వల్ల ఈ మెటలిటీ కణాలతో పాటు నాన్ మెటలిటీ కణాలు కూడా, అంటే ఇవి ప్రాణంతో ఉంటాయి కానీ కదలలేవు. అయితే వీటికి కోఎంజైమ్ Q10 వాడిపోయడం వల్ల ఈ కణాలకు ఆటోమేటిక్ గా శక్తి వచ్చి ఇవి కూడా బ్రతికి మూవ్ అవుతా ఉంటాయి అనమాట. బ్రతికి ఉండి కదలైనటువంటి నాన్ మెటలిటీ కణాలు కూడా కదిలేలాగా ప్రేరేపిస్తుంది ఈ కోఎంజైమ్ Q10. అలాగే డెడ్ సెల్ కూడా బయటికి తీసేస్తుంది. అప్పుడు ఈజీగా ఈ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది లీడర్స్. ఇంత పవర్ఫుల్ ఈ కోఎంజైమ్ Q10 అనేది. ఇవే కాకుండా కోఎంజైమ్ Q10 వలన ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి లీడర్స్. ఇది చాలా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. వీటి వలన క్యాన్సర్ కూడా రాదు, ఇది క్యాన్సర్ ను కూడా నిరోధిస్తుంది. ఈ రోజు ఇండియన్స్ లో ముఖ్యంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, మరీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ క్యాన్సర్ అటాక్ గానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అందులో మెయిన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, ప్రొటెస్టెడ్ క్యాన్సర్ అని, కోలనీ క్యాన్సర్ అని, ఇంకా ఎన్నో రకాల క్యాన్సర్ ఉన్నాయి. వీటిలో ఏ రకం క్యాన్సర్ ఉన్నా కూడా ముఖ్యంగా మన కోఎంజైమ్ Q10 అనేది వాడడం వల్ల ఇది దివ్య ఔషధంగా పనిచేసి క్యాన్సర్ ను కూడా నిరోధించే పవర్ ఉన్నటువంటి ఏకైక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే లీడర్స్ అది కోఎంజైమ్ Q10. ఒకవేళ క్యాన్సర్ రాని వాళ్ళకు కూడా ఇది వాడిపిస్తే ఇది ప్రివెంటివ్ గా
యూజ్ అవుతుంది అనమాట. ముందు జాగ్రత్తగా మనం వాడుకుంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అయితే క్యాన్సర్ నుండి బయటపడేస్తుంది. సో ఈ కోఎంజైమ్ క్యూటిన్ అనేది చాలా పవర్ఫుల్ లీడర్స్. సో లీడర్స్ ఇది ఒక హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరు కూడా వాడవలసిన ప్రోడక్ట్. క్యూటిన్ గురించి ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే వయసు అయిపోయిన వాళ్ళు, వంగిపోయి ఉంటారు కదా, అలాగే మతిమరుపు ఉన్న వాళ్ళు, ఇది మతిమరుపుని కంట్రోల్ చేసి వంగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీని కూడా స్ట్రెంథెన్ చేసి వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళని స్ట్రేట్ గా నిలబడేలాగా చేస్తుంది. అలాగే చాలా కీటకాలు, దోమలు, రకరకాల సూక్ష్మ క్రిములు మనల్ని కుడతా ఉంటాయి. అలాంటి వాటి నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఎవరికైతే సోకిందో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోఎంజైమ్ క్యూటిన్ వాడిపిస్తే ఇది వాళ్ళని మంచి ఆరోగ్యవంతులను చేస్తుంది. అలాగే ఈ రోజుల్లో పుట్టిన బిడ్డ నుండి చనిపోయే పండు ముసలి వరకు కూడా మనం కామన్ గా రోజు మెడిసిన్ వాడుతూనే ఉన్నాము. వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. మనకు ఇన్ని అన్ని అని కాదు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా ఈ క్యూటిన్ అనేది మనల్ని ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేసి మనల్ని కాపాడుతూ ఉంటది. సో లీడర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ క్యూటిన్ గురించి చాలా విషయాలు ఉంటాయి. మనలో చాలా మంది కూడా ఇప్పటి వరకు ఫీల్డ్ లో ఈ క్యూటిన్ గురించి చెప్పి ఉండరు. కానీ ఇప్పటి నుంచి అయినా నేను మీకు చెప్తున్నాను ఏంటంటే ఈ క్యూటిన్ గురించి చెప్పడం స్టార్ట్ చేయండి. నోని ఎట్లా కామన్ గా మనం అందరికి ఇస్తామో అట్లనే మనం ఈ క్యూటిన్ కూడా అందరికి ఇవ్వచ్చు లీడర్స్. ముఖ్యంగా లీడర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పేషెంట్ హెల్త్ కండిషన్ తెలియకుండా మాత్రం సప్లిమెంట్స్ రెఫరెన్స్ ఇవ్వద్దు. ఎవరు కూడా పేషెంట్ హెల్త్ కండిషన్ ఎందుకు తెలుసుకోండి, అలా రిపోర్ట్స్ చూడండి. ఆ రిపోర్ట్స్ చూసిన దాకా కూడా ప్రతి ఒక్క దాని మీద మనకు అవగాహన ఉండాలి లీడర్స్. ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి, ఏ ప్రొడక్ట్ ఇవ్వద్దు, ఏ ప్రొడక్ట్ ఎంతవరకు ఇవ్వాలి, ఏ ప్రొడక్ట్ ఏ పేషెంట్ కి ఇవ్వచ్చు, కిడ్నీ పేషెంట్స్ కి ఏ ప్రొడక్ట్ ఇవ్వచ్చు, షుగర్ పేషెంట్స్ కి ఏ ప్రొడక్ట్ ఇవ్వచ్చు అనేది 100% మనకు అవగాహన ఉండాలి. ఆ ప్రతి ప్రొడక్ట్ మీద మనకు క్లారిటీ ఉండాలి. శరీరంలో ప్రతి కణం, అవయవం సక్రమంగా పనిచేయాలంటే ఈ కోఎంజైమ్ క్యూటిన్ అనేది 100% వాడిపించండి లీడర్స్. అలాగే ముందుగా మీరు ఎవరికైనా హెల్త్ సప్లిమెంట్స్ రెఫరెన్స్ ఇస్తున్నారు అనుకోండి, ఆ హెల్త్ సప్లిమెంట్స్ ఎవరికైతే మీరు రెఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి 100% ఫుడ్ ప్యాచెస్ కూడా మనము రెఫరెన్స్ ఇవ్వాలి లీడర్స్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి కొంచెం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హెల్త్ సప్లిమెంట్స్ వాళ్ళకి పనిచేయాలంటే ముందుగా ఫుడ్ ప్యాచెస్ మనం 100% వాడిపించాలి లీడర్స్. ఈ ఫుడ్ ప్యాచెస్ వాడిపించిన తర్వాత మాత్రమే మన సప్లిమెంట్స్ ఇస్తే మనకు 100% డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. అక్కడ అంటే బాడీలో ఉన్న ఆ టాక్సిన్స్ అన్ని, వ్యర్థాలన్నీ బయటికి తీసివేయబడతాయి. ఈ బయటికి తీసివేయబడిన తర్వాత మాత్రమే మన సప్లిమెంట్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు 100% క్యూర్ అవుతారు లీడర్స్. ఇది మన కోఎంజైమ్ క్యూటిన్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసింది. ఎంఆర్పి వచ్చేసి మనకు 1175 ఉంటుంది, డిపి వచ్చేసి 995 ఉంటుంది, టీవీసీ వచ్చేసి 33.17 ఉంటాయి. ఇది కోఎంజైమ్ అనేది మనకు ఒక బ్రహ్మాస్త్రం లాగా, ఇది ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది లీడర్స్. దీన్ని ప్రతి ఒక్కరికి మనం రెఫర్ చేయొచ్చు. నూనెని ఏ విధంగా ఇస్తామో ఆ విధంగానే ప్రతి ఒక్కరికి కూడా దీన్ని కామన్ గా ఇవ్వచ్చు. దీన్ని ప్రివెంటివ్ గా యూజ్ చేయొచ్చు, లేకుంటే ఏదన్నా వాళ్ళకు జబ్బు ఉంటే జబ్బు నయం చేయడానికి కూడా ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. నేను ఈ టాపిక్ తీసుకున్నా, ఓన్లీ ఒకటే ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకున్నా. దీనివల్ల మీరు ఏదైనా నాలెడ్జ్ తీసుకుంటే దీన్ని మీరు ఫీల్డ్ లో యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన